ఇక్కడ మీరు ఒక విషయం చెప్పండి. 25 లక్షల రూపాయలు ఇచ్చి జిల్లా ఎస్పీ పోస్ట్ కొనుక్కుంటే అక్కడ ఎస్పీకి ఎంత రావాలండి? మాదాం అనుకోండి, ఆ 25 లక్షలకి 25 కోట్లు సంపాదించవచ్చు. వాడు డబ్బులు ఇచ్చే వచ్చాడు, డబ్బులు కొనుక్కునే వస్తారు వీళ్ళందరూ. ఎవడో ఎస్పీగా ఎక్కడ ఆదాయం వస్తుందండి అసలు? ఎట్లా ఆదాయం? ఇప్పుడు పోలీస్ స్టేషన్లో అంటే సార్ ఒక ఎస్ఐ ఒక పోలీస్ స్టేషన్కి ఆదాయం బార్ల నుంచి, కళ్ళు దుకాణాల నుంచి, లాడ్జ్ల నుంచి వస్తాయి. నెక్స్ట్ సిఏ లెవెల్ ఉండదు సార్. పోలీస్ స్టేషన్కి లాడ్జ్ల నుంచి అది నుంచి ఇట్లా ఉండదండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒకటి నక్సలైట్ ప్రాబ్లం, రెండో ప్రాబ్లం యారక్ ప్రాబ్లం. యారక్ కాంట్రాక్ట్స్ని వాళ్ళని పట్టుకుని బతారు, వాళ్ళ దగ్గర బతారు. మూడోది సివిల్ డిస్ప్యూట్స్, అన్ని ల్యాండ్ డిస్ప్యూట్స్, అన్ని ల్యాండ్ ప్రాబ్లమ్స్, లేకపోతే ఇదిగో ఫైనాన్స్ ప్రాబ్లమ్స్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ దగ్గర కుమ్మేస్తారు సార్ వీళ్ళు. అవును, ఎస్ఐ లెవెల్లో, ఎస్పీ, డిఎస్పీ, ఎస్పీ లెవెల్లో. అసలు ఎస్ఐ లెవెల్లో వాడు అడుక్కుంటాడు ప్రతి వాళ్ళని. ఇది జరిగేదే పెద్ద లెవెల్లో ఇవన్నీ. ఇప్పుడు వాడున్నాడు, వాడు బఫూన్ గాడు ఉన్నాడు చూసారా, మన ఎలక్షన్లో వాడు ఒక తమ్ముడు చంపిన కేసులో ఉన్నాడు. ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం పోలీసులకి 3 కోట్లు ఇచ్చారు ఒంగోలులో. వాడిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన కేసులో పోలీసులు డబ్బులు ఇచ్చాడు. ఆ డబ్బుల్లో ఎక్కువ భాగం డీజీకి పోయి అంటారు. అప్పుడు మహామేధావి ఒక ఎస్పీ గారు వాళ్ళు ఒకటి చేసుకుంటారని బయటికి రావు. ఇప్పుడు ఎవరో చెప్పినట్టుగా ఈ లంచం ఏమన్నా రసీదు ఇచ్చి ఇస్తారా?